Hello everyone, welcome to BTech Life. So before watching video, please do subscribe. Now let us discuss Fibonacci heap. A Fibonacci heap is an advanced heap data structure consisting of a collection of heap ordered trees. It was introduced by Michael Friedman and Robert Turgeon and is mainly used to improve the efficiency of periodic queue operations. Fibonacci heaps provide better amortized time complexity than binary heaps and binomial heaps for several operations. They are widely used in graph algorithms such as Dijkstra algorithm and Prim's minimum spanning algorithm. సో ఫిబొనాసీ హీప్ అనేది అడ్వాన్స్డ్ హీప్ డేటా స్ట్రక్చర్. ఇది బైనామియల్ హీప్ కంటే కూడా ఎఫిషియెంట్గా ఉంటుంది. ప్రియారిటిక్ క్యూ ఆపరేషన్స్ని ఫాస్ట్గా పర్ఫామ్ చేయడానికి ఫిబొనాసీ హీప్ యూజ్ చేస్తాం. డిక్స్ట్రా ఆల్గరిథం ఇంకా ప్రిమ్స్ ఆల్గరిథంలో కూడా ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డెఫినేషన్. ఏ ఫిబొనాసీ హీప్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ హీప్ ఆర్డర్ ట్రీస్ దట్ సపోర్ట్స్ ఎఫిషియంట్ ఇన్సర్షన్, మినిమం ఫైండింగ్, డిక్రీస్ కీ అండ్ మెర్జ్ ఆపరేషన్. సో సింపుల్గా చెప్పాలంటే ఫిబొనాసీ హీప్ అనేది హీప్ ప్రాపర్టీ ఫాలో అయ్యే ట్రీ కలెక్షన్. ఇందులో ఇన్సర్షన్, మెర్జ్, డిక్రీస్ కీ ఆపరేషన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. నీడ్ ఆఫ్ ఫిబొనాసీ హీప్. ఇన్ బైనరీ హీప్స్ అండ్ బైనామియల్ హీప్స్ సమ్ ఆపరేషన్స్ టేక్స్ మోర్ టైమ్, frequent updates may reduce efficiency. Large graph algorithms requires faster priority queue operations. So Fibonacci heaps solve these problems by providing better amortized complexity. సో లార్జ్ గ్రాఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫాస్ట్ ప్రియారిటీ క్యూ కావాలి. అక్కడ ఫిబొనాసీ హీప్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో మీకు ఇక్కడ నేను జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ మీకు కంప్లీట్ నోట్స్ కావాలంటే ఇక్కడున్న మెయిల్కి మెసేజ్ చేయండి. సో నోట్స్ వచ్చేసి జస్ట్ ₹100. అండ్ మీకు సిలబస్ కాపీలో ఉన్న టాపిక్స్ అన్నీ ఆర్డర్గా ఉంటాయి. అండ్ మీకు టైం కూడా వేస్ట్ అవ్వదు. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ కూడా నేర్చుకోవచ్చు అండ్ మార్క్స్ కూడా ఎక్కువ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఫిబొనాసీ హీప్. ఏ ఫిబొనాసీ హీప్ కన్సిస్ట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ హీప్ ఆర్డర్ ట్రీస్, రూట్ లిస్ట్, మినిమం పాయింటర్, చైల్డ్ పాయింటర్స్ అండ్ సిబ్లింగ్ పాయింటర్స్. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ద హీప్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ ట్రీస్, ద మినిమం పాయింటర్ పాయింట్స్ టు నోడ్ 5. సో ఫిబొనాసీ హీప్లో సింగిల్ ట్రీ ఉండదు, చాలా ట్రీస్ ఉంటాయి. మినిమం ఎలిమెంట్ని ట్రాక్ చేయడానికి మినిమం పాయింటర్ మెయింటైన్ చేస్తాం. Characteristics of Fibonacci heap. Collection of heap order trees supports lazy operations, maintains minimum pointer, efficient merge operation, efficient degree key operation and suitable for graph algorithm. సో ఏమేమి ఉంటాయి క్యారెక్టరిస్టిక్స్? మల్టిపుల్ ట్రీస్ ఉంటాయి, హీప్ ప్రాపర్టీ, మినిమం పాయింటర్, ఫాస్ట్ మెర్జ్, ఫాస్ట్ డిక్రీస్ కీ. హీప్ ప్రాపర్టీ. ఫర్ మినిమం ఫిబొనాసీ హీప్ పేరెంట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు చైల్డ్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే పేరెంట్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దెన్ ఇట్స్ చిల్డ్రన్. మినిమం హీప్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది. పేరెంట్ వాల్యూ ఎప్పుడు చిల్డ్రన్ కన్నా చిన్నగా ఉంటుంది. ఆపరేషన్స్ ఆన్ ఫిబొనాసీ హీప్. సో మేజర్ ఆపరేషన్స్ ఏంటంటే క్రియేట్ హీప్, ఇన్సర్ట్, ఫైండ్ మినిమం, ఎక్స్ట్రాక్ట్ మినిమం అండ్ డిక్రీస్ కీ, డిలీట్, మెర్జ్. సో ఫస్ట్ క్రియేట్ హీప్. క్రియేట్ అండ్ ఎంప్టీ ఫిబొనాసీ హీప్. సో ఆల్గరిథం మీరు ఓన్గా రాయండి. క్రియేట్ ఆపరేషన్ ఎంప్టీ ఫిబొనాసీ హీప్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్సర్షన్ ఆపరేషన్. క్రియేట్ ఏ న్యూ నోడ్, ఇన్సర్ట్ నోడ్ ఇంటూ రూట్ లిస్ట్, అప్డేట్ మినిమం పాయింటర్. సో ఎగ్జాంపుల్ ఇన్సర్ట్లో 10, 25 ఉంది కదా, మినిమం పాయింటర్ ఏంటి 5. న్యూ నోడ్ని డైరెక్ట్ రూట్ లిస్ట్లోకి యాడ్ చేస్తాం. మినిమం వాల్యూ చేంజ్ అయితే మినిమం పాయింటర్ అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ ఫైండ్ మినిమం ఆపరేషన్. రిటర్న్స్ ద మినిమం ఎలిమెంట్ స్టోర్డ్ ఇన్ ద హీప్. సో ఆల్గరిథం మీరు ఓన్గా రాయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మినిమం వాల్యూ ఏంటి 5. సో మినిమం పాయింటర్ డైరెక్ట్గా మినిమం ఎలిమెంట్ని చూపిస్తుంది, సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎక్స్ట్రాక్ట్ మినిమం ఆపరేషన్. రిమూవ్స్ ద మినిమం నోడ్ ఫ్రమ్ ద హీప్ అండ్ ఆల్గరిథం మీ ఓన్గా రాయండి. ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ వీడియోలో ఎగ్జాంపుల్కి తక్కువ వాల్యూస్ తీసుకుంటున్నా, కానీ మీరు ఎగ్జామ్లో కొంచెం ఎక్కువ వాల్యూస్ తీసుకొని రాయండి. అప్పుడైతేనే మీకు టాపిక్ పైన ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ బిఫోర్ ఏమో 5, 10, 20 ఉంది. ఆఫ్టర్ రిమూవింగ్ 5, 10, 20 ఉంటుంది. సో ఎక్స్ట్రాక్ట్ మినిమం ఆపరేషన్ కాబట్టి ఇట్ రిమూవ్స్ ద మినిమం నోడ్. నెక్స్ట్ మినిమం నోడ్ రిమూవ్ చేసి దాని చిల్డ్రన్ని రూట్ లిస్ట్లోకి యాడ్ చేస్తాం. తర్వాత హీప్ని రీఆర్గనైజ్ చేస్తాం. నెక్స్ట్ డిక్రీస్ కీ ఆపరేషన్. ఇట్ రెడ్యూసెస్ ద వాల్యూ ఆఫ్ ఏ నోడ్. బిఫోర్ ఏమో 50 ఉంది,
డిక్రీస్కి తర్వాత 50 to 10కి డిక్రీజ్ అవుతుంది. హీప్ స్ట్రక్చర్ అప్పుడు అడ్జస్ట్ చేయాలి. నెక్స్ట్ నోడ్ వాల్యూని తగ్గించడం డిక్రీస్కి ఆపరేషన్ అంటాం. గ్రాఫ్ ఆల్గరిథమ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. డిలీట్ ఆపరేషన్లో ఆల్గరిథం ఇంపార్టెంట్, సో నేర్చుకోండి. డిలీట్ ఆపరేషన్ ఇండైరెక్ట్గా డిక్రీస్కి మరియు ఎక్స్ట్రాక్ట్ మిన్ ఆపరేషన్ ద్వారా జరుగుతుంది. మెర్జ్ ఆపరేషన్ అంటే కంబైన్స్ టు ఫిబొనాసీ హీప్స్ ఇంటూ సింగిల్ హీప్. హీప్ 1 ఏమున్నాయి, 10, 20 ఉన్నాయి. హీప్ 2 5, 30. సో మెర్జ్ అయినాక 10, 20, 5, 30 అవుతుంది. మెర్జ్ ఆపరేషన్ ఫిబొనాసీ హీప్ యొక్క మేజర్ అడ్వాంటేజ్, 2 హీప్స్ని ఫాస్ట్గా కంబైన్ చేస్తుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ ఫిబొనాసీ హీప్ ఏమేమి ఉంటాయి? అడ్వాంటేజెస్ ఫాస్ట్ ఇన్సర్షన్, ఫాస్ట్ మెర్జ్, ఫాస్ట్ డిక్రీస్కి సేమ్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్. నేను అన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా కామన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అవి కాడికే నేను చెప్తున్నా. కానీ వీడియోలో మాత్రం చాలా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ టైం కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఉంది. ఇన్సర్షన్కి O(1), ఫైండ్ మినిమమ్ O(1), మెర్జ్ O(1), డిక్రీస్కి O(1), అండ్ ఎక్స్ట్రాక్ట్ మినిమమ్ డిలీట్కి మాత్రమే O(log n) ఉన్నాయి. సో చూసి రాయండి, గుర్తుంటేనే రాయండి, బికాజ్ ఇవి ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ మోస్ట్ ఆపరేషన్స్కి కాన్స్టెంట్ టైంలో కంప్లీట్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ మినిమమ్ ఇంకా డిలీట్ మాత్రమే లాగరిథమిక్ టైంలో కంప్లీట్ అవుతాయి. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ప్రియాటిక్ యూజ్, డిక్స్ట్రా ఆల్గరిథమ్స్, ప్రిమ్స్లో యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి ఫిబొనాసీ కంప్లీట్ అయింది టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో నోట్స్ కొనండి, మీకు యూజ్ అవుతుంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మనం కంపారిజన్ ఆఫ్ వేరియస్ హీప్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్ బాయ్.